డోర్‌వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారం అందించే స్వీయ శోధన సాధనం. మనం నిద్ర అనే విషయంలో మనుషులకుండే సాధారణ అపోహలే ఉంటాయి. నమ్మకాలేమున్నాయి అనే వాటి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు నిద్ర క్వాలిటీని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. నిద్ర యొక్క క్వాంటిటీ క్వాలిటీతో కాంప్రమైజ్ కాలేదు. క్వాలిటీ స్లీప్ తక్కువ అవర్స్ ఉన్నా పర్వాలేదు. ఈవెన్ బయోలాజికల్‌గా ప్రిస్క్రైబ్డ్ కంటే ఒక గంట, అరగంట తక్కువున్నా నష్టం లేదు. కానీ క్వాలిటీ లేని స్లీపు బయోలాజికల్ స్పెసిఫికేషన్‌కి ఫుల్‌ఫిల్ అయ్యి, ఆ ఏజ్‌లో, ఆ జెండర్‌కి, ఆ కండిషన్‌లో అంతసేపుకు పడుకున్నంత మాత్రాన రిలాక్సింగ్ అయితే అవ్వదు బాడీ. సో, ఒకటే గుర్తు, నిద్ర అయి లేచినప్పుడే మెలుకొచ్చింది, బెడ్ నుంచి లేచావు. క్వాలిటీ స్లీప్ వచ్చినట్టు లెక్క. మెలుకొచ్చింది, ఇంకో 5 నిమిషాలు అటు ఇటు పొర్లాడి లేస్తున్నావు. సో, క్వాలిటీ స్లీప్‌లో కొంచెం తేడా ఉందన్నమాట. అరగంట సేపు పొర్లాడి బయటికి లేస్తావు. క్వాలిటీ స్లీప్ ఇంకా తక్కువుందని అర్థం. స్లీప్ ఇంకా ఇంకో గంట పడుకుంటావని కాదు అక్కడ ఉద్దేశ్యం. క్వాలిటీ స్లీప్ లేదు కాబట్టి నీకు కంప్లీట్ రిలాక్స్ అవ్వాల బాడీ. కంప్లీట్ మెయింటెనెన్స్ ప్రాసెస్ అంతా అవ్వల. అదనమాట. సో, రైట్. ఇప్పుడు క్వాలిటీ యాస్పెక్ట్స్ చూద్దాం. సో, సబ్జెక్ట్ టు స్లీప్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే స్లీప్ లేటెన్సీ. స్లీప్ లేటెన్సీ అంటే బెడ్ మీద పడుకున్న తర్వాత నిద్రలోకి జారుకోవడానికి ఎంత టైం పట్టింది. ఇది ఎంత తక్కువుందంటే అంత క్వాలిటీ స్లీప్ ఉన్నట్లు లెక్క నీకు. సైకిల్స్ నీ ప్యాటర్న్‌లో ఉన్నట్లు లెక్క. అయితే దీనికి నువ్వు చేసుకోలేవు. మిగతా విషయాల్లో మైండ్ ఇరిటేట్ కాకుండా ఉండి, బాడీలో తినవలసిన బాడీకి ఆ రోజు 24 అవర్స్‌లో నీకు కావాల్సిన ఫుడ్ కంటే ఎక్కువ తిని, ఒక ముద్ద ఎక్కువ తిన్నా సరే, ఎక్కువ తిన్నా అది ఎఫెక్ట్ చూపిస్తుంటది. చూడండి, ఒక ముద్ద తక్కువ తిన్న రోజు ఎంత సేపులో నిద్ర పడుతోంది. అన్నం ఎక్కువ తిన్న రోజు పడుకున్న తర్వాత ఎంత సేపట్లో నిద్ర పడుతోంది. చూడండి తేడా ఉంటుంది. రాత్రి నిద్ర బెడ్‌దే ఇంపార్టెంట్. అందుకని బాగా తిని మధ్యాహ్నం నిద్రొస్తే నిద్రపోవటం కాదు. అది కాదు. అది దీంట్లోకి రాదు. అది అబ్నార్మల్ స్లీపింగ్ అది. ఫోర్స్‌ఫుల్లీ ఇంజిన్‌లో బరువేసేసావు. అర్థమైందా? సో, నీ బాడీ యొక్క ఎనర్జీ అంతా ఈ డైజెషన్ చేయడానికే వాడబడుతోంది ఆ టైంలో. కాబట్టి బ్రైన్‌ని రిలాక్స్ అవ్వమని బలవంతంగా చేసింది. ఆ కండిషన్ వేరు. అది అబ్నార్మల్ కండిషన్ అది. నిజంగా నువ్వు తినవలసిన ఫుడ్ కంటే బాగా తక్కువ తిన్నా నిద్ర పట్టదు. బాగా ఎక్కువ తిన్నా నిద్ర పట్టదు. సో, రైట్. నెక్స్ట్ స్లీప్ డ్యూరేషన్. సో, స్లీప్ డ్యూరేషన్ ఎంత? స్లీప్ డ్యూరేషన్ కూడా క్వాలిటీ ఒక పారామీటరే. బట్ ఇది సోలో పారామీటర్ మట్టుకు కాదు. మనము అపోహపడినట్టు. అంటే స్లీప్ ఎక్కువుంటే చాలు క్వాలిటీ ఉన్నట్టు రిలాక్స్ అయిపోతాం అని కాదు. హాబిచ్యువల్ స్లీప్ ఎఫిషియన్సీ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రేషియో ఆఫ్ టైమ్ స్పెంట్ స్లీపింగ్ అండ్ టైమ్ ఇంటెంటెడ్ ఫర్ స్లీపింగ్. నువ్వు ఇంటెంట్ ఫర్ స్లీపింగ్ ఎలా తెలుస్తుంది? బయోలాజికల్ పరంగా. యాక్చువల్‌గా నువ్వెంత యాక్చువల్ స్లీపింగ్‌లో నువ్వు టైమ్ స్పెండ్ చేసిందెంత? ఈ రెండిటికి రేషియో ఉంది. దీన్ని హాబిచ్యువల్ స్లీపింగ్ అంటారు. సో, ఇది కూడా క్వాలిటీ ఓ పారామీటర్. అండ్ స్లీపింగ్ డిస్టర్బెన్సెస్ ఎన్ని సార్లు మెలుకువొచ్చింది? ఎన్ని ఎన్ని కలలొచ్చాయి? అలాగే యూజ్ ఆఫ్ స్లీపింగ్ మెడికేషన్. స్లీపింగ్ ట్రాంక్విలైజర్స్ వాడటం, లేకపోతే కంపోజ్ టాబ్లెట్ యేసుకొని పడుకోవటం, లేక కొంచెం స్లీప్ ఎనిమియా ఉన్న వాళ్ళకి డాక్టర్‌లే సజెస్ట్ చేస్తారనుకోండి. సో, ఈవెన్ సెడేటివ్ మెటీరియల్ లైక్ డ్రగ్స్ గాని, లేదా ఆల్కహాల్స్ గాని, ఇవి వేసుకొని పడుకోవడం ఈస్ డిఫరెంట్. ఇది క్వాలిటీ స్లీప్ కింద లెక్క రాదు. అలాగే డే టైమ్ డిస్‌ఫంక్షన్ ఇది చాలా ఇంపార్టెంట్. అసలు టోటల్ నీ నిద్ర యొక్క క్వాలిటీని నీకి సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేదేమిటి అంటే డే టైమ్ డిస్‌ఫంక్షన్. సో, డే టైమ్‌లో నువ్వు ఫంక్షన్‌కి ఎంత రెడీనెస్ చూపిస్తున్నావు నీ డైలీ యాక్టివిటీస్‌కి. డైలీ యాక్టివిటీస్ అంటే ప్రతీదీ వస్తుందన్నమాట. అన్నం తింటాం, మొహం కడగడం, మంచినీళ్ళు తాగటం, స్నానం చేయటం, బట్టలేసుకోవటం, నీ పని ఉంటే ఆ పనికెళ్ళటం, ఏదైనా పని ఉంటే అది చేసుకోవడం. ఈ మొత్తం యాక్టివిటీస్‌కి ఏదైనా ఒక లెథర్జీ గాని, లేజీనెస్ గాని, లేదా పోస్ట్‌పోన్‌మెంట్ మెంటాలిటీ గాని, కేర్‌లెస్‌గా గాని ఉందంటే అదంతా క్వాలిటీ ఆఫ్ స్లీప్‌కి రిలేటెడ్ ఇష్యూ అయ్యి ఉంటుంది. సో, ఇవి ఎవరికి వాళ్ళు చేసుకున్న అబ్జర్వేషన్స్. మనం అబ్జర్వ్ చేసుకొని మన స్లీప్ క్వాలిటీ ఎలా అవుతోంది అని తెలుసుకోవచ్చన్నమాట. యాక్చువల్లీ స్పిరిచ్యువల్ పాత్రలో ఇది చాలా ఇంపార్టెంట్.
స్పిరిచ్యువల్ పాత్‌లో మనం ప్రోగ్రెస్ అయ్యి కొన్ని ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఆటోమేటికల్‌గా స్లీప్ కట్ డౌన్ అవుతూ ఉంటుంది. 5 ఇయర్స్‌కి 5 అవర్స్‌కొచ్చేస్తుంది. ఎగ్ సూపర్ క్వాలిటీ స్లీప్ 5 అవర్స్ వచ్చేస్తుంది. అది 3 బీ స్టేజ్ దాకెళ్తే జస్ట్ 4 అవర్స్ స్లీపే సరిపోతుంది. మామూలు వాళ్ళకంటే 10 గంటలు పడుకున్న వాళ్ళకంటే నువ్వు యాక్టివ్‌గా ఉంటావు కూడాను. సో, రైట్ నెక్స్ట్. సో, సాధారణంగా దీన్ని హిప్నోగ్రామ్ అంటారు. హిప్నోగ్రామ్‌లో స్లీప్ ఒక ప్యాటర్న్ చెప్తుంటారన్నమాట. ఇదివరకైతే పెద్ద హిప్నోగ్రామ్ పెద్ద ఇన్‌స్ట్రుమెంట్స్‌తో నిద్రపోతున్న వాడికి ఆ ఎలక్ట్రోడ్స్ అవి పెట్టి రికార్డ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి స్మార్ట్ వాచెస్ వచ్చాయి. ఏఐ జనరేటెడ్ ప్రోగ్రామ్స్ ద్వారా. సో, మన స్మార్ట్ వాచ్ పెట్టుకొని మనం పడుకొని పొద్దున్నే రికార్డ్ చూసుకొని ఎన్ని గంటలకు పడుకున్నాం, ఎన్నింటికి లేచాం అని చూసుకోవచ్చు. ఇది ఆల్‌మోస్ట్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఒక రోజు నేను రీడింగ్ చేసిందిది. ఇంచుమించు 1 ఇయర్‌లో చాలా సార్లు రీడింగ్ చేశాను నేను. అంటే ప్రాక్టీసెస్ చేస్తుంటే ఈ స్లీప్ సైకిల్స్ ఎలా మారుతున్నాయనేది అబ్జర్వ్ చేయడం కోసం చేశాను. దాంట్లో ఒకటి చూపిస్తున్నా ఇది. ఇది ప్రాక్టీసెస్ కొంచెం తక్కువగా చేస్తున్న టైంలో ఇది. సో, ఈ సైకిల్స్ వచ్చేటప్పటికి 3 సైకిల్స్ ఉన్నాయి. జనరల్‌గా అయితే మెడికల్ పరంగా అయితే 3 సైకిల్స్ దాకా కూడా ఓకే అంటారు. మామూలుగా హ్యూమన్ బీయింగ్ ఇది సైకలాజికల్ బీయింగ్ అది. హ్యూమన్ బీయింగ్ అయితే జస్ట్ ఒకటి కూడా ఒక సైకిల్‌తోనే అయిపోవాలి మొత్తం అంతా. ఈ నిద్రంతా. సో, ఎనీవే అంత స్పిరిచ్యువల్ బీయింగ్ కింద లెక్కొస్తుంది. సో, ఇక్కడొచ్చేప్పటికి నిద్రపోవడానికి అవేకింగ్ టైమ్ ఉంటుంది ఫస్టు. అంటే నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తుంటావు. ఇంకా ఏదో ఇంకా ఇండల్జ్ అయ్యి ఉంటావు. నీ సెన్సెస్ అన్నీ పనిచేస్తుంటాయి. ఇది అవేకింగ్ టైమ్ అంటాం. తర్వాత నీ సెన్సెస్ నుండి డిటాచ్ అవుతావు. ఇది రాపిడ్ ఐ మూవ్‌మెంట్ అంటారు. ఎందుకంటే ఈ టైంలో కళ్ళు మూసుకొనున్నా లోపల కనుగుడ్లు మటుకు రాపిడ్‌గా మూవ్ అవుతుంటాయి. అందుకని రాపిడ్ ఐ మూవ్‌మెంట్ అంటారు. జనరల్‌గా రాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్టేజ్‌లోనే కలలుంటూ వస్తుంటాయి. సో, డిఫరెంట్ సైకిల్స్‌లో రాపిడ్ ఐ మూవ్‌మెంట్స్ ఎప్పుడున్నాయో అవి కలల కింద వస్తుంటాయి. ఏదైతే లాస్ట్ సైకిల్‌లో ఉందో ఆ కల మాత్రమే నీకు బయటకొచ్చాక గుర్తుంటుంది నిజానికి. అన్‌లెస్ అదర్‌వైజ్ ఆ కలలో చాలా డీప్ ఇంప్రెషన్ వచ్చే ఎక్స్‌పీరియన్స్ ఉంటే తప్ప. జనరల్‌గా అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఆటోమేటిక్‌గా టక్కున మెలుకువొస్తుంటుంది. అందుకని ఎప్పుడు మెలుకువొచ్చిందంటే అంతకుముందు ఏదో కలతో ఎండ్ అయ్యే మెలుకువొస్తుంటది. ఇది గుర్తు. అయితే ఆ కలను నువ్వు రికగ్నైజ్ చేసేంత ఇంప్రెషన్ కలగజేయొచ్చు, కలగజేయకపోవచ్చు. రీకాల్ చేయగలగొచ్చు, చేయకపోవచ్చు. అది వేరే విషయం. తర్వాత ఈ ఎన్-1, ఎన్-2, ఎన్-3 ఇలా చెప్తుంటారు. ఇవేంటంటే గ్రాడ్యుయల్‌గా డీప్ స్లీప్‌లోకెళ్ళే పాయింట్స్ ఉంటాయి. జనరల్‌గా ఇవి 5 దాకా కూడా ఉండొచ్చు. ఎన్-1 టు ఎన్-2, ఎన్-3, ఎన్-4, ఎన్-5 దాకా కూడా ఉండొచ్చు. బట్ ఎవరైతే కరెక్ట్ స్పిరిచ్యువల్ పాత్‌లో ప్రయాణం చేస్తున్నారో ఇవి రెడ్యూస్ అవుతాయి. ఫస్ట్ 5 స్టేజెస్ ఉన్నాయనుకోండి. 4 స్టేజెస్ అవుతాయి. 3 స్టేజెస్ అవుతాయి. 2 స్టేజెస్ అవుతాయి. తర్వాత ఆల్‌మోస్ట్ 2 స్టేజెస్‌లో ఎండ్ అయిపోతుంది. అంటే లైట్ డీప్ స్లీప్, వెంటనే డీప్ స్లీప్‌కెళ్ళిపోతారు. డీప్ స్లీప్ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంటుంది. సో, టోటల్ స్లీప్ టైమ్‌కి అంటే పడుకున్నప్పటి నుండి లేచేదాకా నెక్స్ట్ దాంట్లో డీప్ స్లీప్ డ్యూరేషను, ర్యామ్ డ్యూరేషను, అవేకింగ్ డ్యూరేషను ఈ రేషియోస్ బట్టి నీకు క్వాలిటీ యొక్క స్లీప్ చెప్తుంటారన్నమాట. ఇది హిప్నోగ్రామ్ గురించి. అయితే ఏ ఏ నిద్రలో ఏ ఏ టైంలో నిద్రపోతే ఏంటి ఎఫెక్ట్? దీని గురించి రేపు మాట్లాడుకుందాం.